దేశాన్ని ఆర్థికంగా, శాస్త్ర సాంకేతికంగా పురోగమించడానికి రాజీవ్ గాంధీ కృషి చేశాడని నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాస్ నేత కొనియాడారు. టెలిఫోన్, కంప్యూటర్ లాంటి ఆధునిక సాంకేతిక రంగాలను భారత్లో ప్రవేశపెట్టి దేశ అభివృద్ధికి పాటుపడిన గొప్ప నేత అని అన్నారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతిని పురస్కరించుకుని నల్గొండ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్లో నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాస్ నేత ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశం ఆర్థికంగా, శాస్త్ర సాంకేతికంగా పురోగమించడానికి రాజీవ్ గాంధీ కృషి చేశాడని కొనియాడారు. టెలిఫోన్, కంప్యూటర్ లాంటి ఆధునిక సాంకేతిక రంగాలను భారత్లో ప్రవేశపెట్టి దేశ అభివృద్ధికి పాటుపడిన గొప్ప నేత అని అన్నారు. 21 సంవత్సరాలకు ఉన్న ఓటు హక్కును 18 సంవత్సరాలు చేసి యువతను దేశ రాజకీయాల్లో భాగస్వామ్యం చేసిన మహనీయుడని పేర్కొన్నారు. దేశం కోసం బలిదానం చేసిన రాజీవ్ గాంధీని దేశం ఎప్పటికీ మరవబోదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు జిల్లపల్లి పరమేష్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు చింత యాదగిరి, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ముంతాజ్ అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శి దొండ రమేష్, జిల్లా కార్యదర్శి దామనూరి అశోక్, పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్, పళ్ల రవితేజ, ఎండి ఆజీజ్, మట్టపల్లి నాగరాజు, శ్రీనివాస్, వేముల గోపినాథ్, ఇందనూరి శ్రీను, బోడ అరుణ్, జమ్ము అశోక్, లింగస్వామి, యాదగిరి, మాచగిరి, గణపురం మహేష్, పున్న గణేష్, కత్తుల గణేష్, అనిల్ కుమార్, నల్లబోతు శంకర్, అకంటి సైతులు, యశ్వంత్, రాజేష్, బాలకృష్ణ, పులుసు నాగార్జున, సచిన్, వినీత్, శరత్, బోడ విజయ్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉండబడేటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఏ రకమైనటువంటి హక్కులు ఉండాలని చెప్పేసి ఆనాడు ఆలోచన చేసి మరి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి ఈ దేశంలో యువత రాజకీయ రంగంలో రాణించాలని చెప్పేసి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోటి పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి తీసుకురావడానికి వారు చేసినటువంటి కృషి ఈనాడు కనపడతా ఉంది. ఈ దేశంలో అనేకమైనటువంటి ప్రాజెక్టులు కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ వారి యొక్క ఆలోచనతోటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మరి 4వ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుందంటే వారు ఆ రోజు టెలిఫోన్లు కానీ, మరి కంప్యూటర్లు కానీ, ఆధునికమైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగాన్ని దేశంలో ప్రవేశపెట్టి వారు భౌతికంగా లేకపోయినా వారి ఆలోచనలు ఈ దేశంలో నిలబడి ఉన్నాయి. వారి యొక్క దార్శనికత, వారి యొక్క ఏదైతే మేధో మదనంతో ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయారో వారి ఆలోచన ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. వారి బాటలోనే ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఉండబడేటువంటి అనేక మంది ఈ ప్రభుత్వాలు ఏదైతే అరాచకం, ఆటవిక పాలన కొనసాగిస్తూ ఉందో దానికి వ్యతిరేకంగా రిజర్వేషన్ వర్గాలకు ఏదైతే ఇబ్బందులు అవుతూ ఉన్నాయో, ఉద్యోగులకు ఏదైతే ఇబ్బంది అవుతూ ఉందో, పేదలకు, రైతులకు ఇబ్బంది అవుతూ ఉందో దాన్ని గొంతెత్తి చాటుతున్న నాయకునిగా మరి రాహుల్ గాంధీ గారు ముందుకు పోతూ ఉన్నారు. అందుకోసమే ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం, ఈ దేశం యొక్క అణగారిన వర్గాల యొక్క, రైతుల యొక్క, పేదల యొక్క, బడుగుల యొక్క, కార్మికుల యొక్క అభ్యున్నతికి పాటుపడ్డ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న వాళ్ళు మరి ఒకసారి ఆలోచన చేయండి. శ్రీమతి ఇందిరాగాంధీ ఈ దేశం కోసం తునాతునకలైంది. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కూడా మరి ఈ దేశం కోసం తునాతునకలయ్యారు. సూడో దేశభక్తులుగా, స్వయం ప్రకటిత దేశభక్తులుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ దేశ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఏంది? ఈ దేశ స్వతంత్ర ఉద్యమంలో మీ పోరాటం ఏంది? ఈ దేశం అభివృద్ధిని చెందడంలో మీ భాగస్వామ్యం ఏందని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. కాబట్టి ఈ దేశం కోసం నిజమైన దేశభక్తులుగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలకు, బడుగులకు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది, రైతులకు, మహిళలకు సంపూర్ణంగా న్యాయం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఉన్నారు. తప్పకుండా రాజీవ్ గాంధీ గారు అయితే కలలు కన్నటువంటి ఈ దేశం తప్పకుండా మరి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది. వారు ఈ సమాజంలో ఏదైతే ఆశించి ఈ దేశంలో మరి పేదల యొక్క అభ్యున్నతికి పాటుపడ్డారో ఆ యొక్క విధానాలని, ఆలోచనల్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోతా ఉన్నారు. తప్పకుండా వారి మరణాన్ని మేమందరం కూడా మరి ఇబ్బందికరంగా భావించినప్పటికీ మరి దుఃఖసాగరం ఉన్న దేశ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని కూడా మరి ఆ రోజు ఆదరించి ముందుకు తీసుకుపోయారు. తప్పకుండా ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే శరణ్యమని ఈనాడు ప్రజలు నమ్ముతారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ యొక్క పాసిస్ట్ విధానాలని, మతోన్మాద చర్యలని, అదేవిధంగా ఈ దేశంలో ఉండబడేటువంటి కంపెనీలని, ఈ దేశంలో ఉండే ఎల్ఐసీలని, విమానాశ్రయాలని అన్నీ అమ్ముతున్నటువంటి బీజేపీని 2029లో ఓడించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం, ఈ రాష్ట్రంలో మరోసారి రేవంత్ రెడ్డి గారి పరిపాలన తీసుకొచ్చి వారిని ముఖ్యమంత్రి చేయడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనలు ముందుకు తీసుకుపోయేటువంటి సుశిక్షితులైనటువంటి సైనికులుగా రాజీవ్ గాంధీ గారి యొక్క మరి జన్మదినం సందర్భంగా మనం అందరం కూడా పునరంకితంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా శపథం చేస్తాం.